దామచర్ల జనార్దన్ గారు నిన్న జనసేన పార్టీకి నేనేమి ఇచ్చాను అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తిరిగిన వాళ్ళు ఎవరైతే తిరిగారో రియాజ్కి ఉడా ఇప్పించాం, ఆ తర్వాత కొంతమందికి షాపులు ఇచ్చాం, కొంతమందికి జాబులు ఇచ్చాం, కావాలంటే లిస్టు కూడా ఇస్తాం. జనసేనకి ఒక స్టోర్ ఇచ్చావు అంటే జనసేనకి నేను అది చేశాను అంటావు, రియాజ్కి ఇది ఉడా చైర్మన్ ఇచ్చానన్నావు. ఈ విషయంలో నేను అడుగుతున్నా, నువ్వు ఇప్పించావా రియాజ్కి కళ్యాణ్ గారు ఇప్పించారా? చాలా వ్యాలిడ్ పాయింట్ కదా. ఆయన ఏమంటున్నారు, దామచర్ల జనార్దన్ గారు ఫ్లోలో ఆయన దొరికిపోయారు అనిపిస్తూ ఉంది. ఆయన ఏమంటున్నారు, నేను జనసేన పార్టీకి చాలా చేశాను, నేను జనసేన పార్టీకి నా వెనక తిరిగే రియాజ్కి నేను ఉడా చైర్మన్ ఇప్పించాను, ఆ తర్వాత అంటే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పించాను, తర్వాత చాలామందికి షాపులు ఇప్పించా, జాబులు ఇప్పించా అంటున్నారు. 158 షాపులు వస్తే ఒక్క షాప్ ఇప్పించారు జనసేన పార్టీకి, ఒక్క షాప్ ఇచ్చారు జనసేన పార్టీకి. అలాగే ఆయనకి ఉడా చైర్మన్ ఇచ్చారు. ఇందులో ఒకళ్ళు ఇవ్వడం ఏంటి, ఒకళ్ళు తీసుకోవడం ఏంటి? ఒక భాగస్వామ్యం పక్షంగా జనసేన కోట జనసేనకు వస్తుంది. అందులో దామచర్ల జనార్దన్ గారి దయాదాక్షిణ్యాలు, ఆయన కరుణా కటాక్షాల మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది? నా వెనక తిరిగే రియాజ్కి నేను ఇది ఇచ్చాను ఉడా చైర్మన్ అంటున్నారు. అసలు వెనక ఎవరు తిరగమన్నారు? నేను చాలా సందర్భాల్లో చెప్పా, సహచరులుగా ఉండండి తప్ప అనుచరులుగా కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో పీఓసీలు అనుచరులుగా మారిపోయారు, కొన్ని చోట్ల జీతగాళ్లుగా మారిపోయారు. అక్కడే అంటే ఆ పీఓసీ ఏమో హ్యాపీగా ఉన్నాడు, కింద కార్యకర్తలు నలిగిపోతూ ఉన్నారు. అనుచరుడిగా మారిపోయి జీతగాడిగా మారిపోతే జనసేన పార్టీ ఏమనుకోవాలి? మీరు పక్కన నడుస్తున్నాం తప్ప వెనక నడవట్లేదని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు కదా. మరి ఇవాళ రియాజ్ గారు చెప్పాలి, పక్కన నడుస్తున్నారా, వెనక నడుస్తున్నారా, అనుచరుడిగా ఉన్నారా, సహచరుడిగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఆయనకు పదవి ఇప్పించారా, లేకపోతే ఈ దామచర్ల జనార్దన్ గారి దయాదాక్షిణ్యాల మీద లేకపోతే కరుణా కటాక్షాల మీద ఆయనకు పదవి వచ్చిందా? ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దామచర్ల జనార్దన్ గారు ఎలాగో చెప్పరు, కానీ రియాజ్ గారు అయితే బయటకు వచ్చి చెప్పాలి కదా. ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అడుగుతున్నారు, ఎవరిప్పించారు ఈయనకు పదవి? దయాదాక్షిణ్యాల మీద తెచ్చుకున్నారా, మన హక్కుగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తే తీసుకున్నారా? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే కూటమి ధర్మానికి విఘాతం కలిగే మాటలు ఇవన్నీ కూడా. వాస్తవానికి ఇలా మాట్లాడి ఉండకూడదు దామచర్ల జనార్దన్ గారు. అంటే అక్కడ అథారిటీ ఎంత ఉందో కనపడుతుంది చూడండి, ఎంత అథారిటీ ఉందో. నేను నా దయాదాక్షిణ్యాల మీద నేను ఇస్తే తీసుకోవాలా, అంతే తప్ప మీరు తీసుకోవటానికి మీరు అడగటానికి కూడా అర్హత లేదు అన్నట్టుగా అక్కడ పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని డెఫినెట్గా సరిచేయాల్సిన అవసరం ఉన్నది. 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలంటే ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడం బహుశా ఇది అధిష్టానం దాకా వెళ్ళే అవకాశం ఉందని నేను అనుకోవట్లా. ఇక్కడ లోకల్ సమస్యలు ఇవన్నీ. అధిష్టానం దాకా వెళ్ళాలంటే ఒక మెకానిజం ఉండాలి. ఆ మెకానిజం లేదు ఇవాళ. ఆ మెకానిజమే నేను చెప్పిన ఇంతకుముందు వీడియోలో నేను చెప్పిన ఈ వివాద పరిష్కార కమిటీ లాంటి ఒక మెకానిజం ఉండాలి. ఆ మెకానిజం కూడా పరిష్కరించకపోతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని, లోకేష్ గారు కూర్చొని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సో మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలి దామచర్ల జనార్దన్ గారి మాటల్ని? మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వ్యాలిడ్ క్వశ్చన్ వేశారు కదా, రియాజ్ గారు వచ్చి బయటకు వచ్చి సమాధానం చెప్తారా? నేను జనసేన వాడిని, నాకు పవన్ కళ్యాణ్ గారే ఇస్తారు పదవులు, ఈ దామచర్ల జనార్దన్ కాదు అని ఆయన చెప్తారా, చెప్పరా? డెఫినెట్గా జనసేన శ్రేణులు వెయిట్ చేస్తున్నాయి. రియాజ్ గారు, మీరు ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది.